బెంగాల్ ప్రభుత్వం మారుతుంది ఖచ్చితంగా మారుతుంది. ఇక్కడ బీజేపీ పవర్లోకి వస్తుంది. ఓకే. అండ్ వాట్ అబౌట్ పుదుచ్చేరి బీజేపీతో కూడుకున్నటువంటి ప్రభుత్వం ఏర్పడుతుంది అక్కడ కూడా. మమతా బెనర్జీకి ఎలా ఉంది ఈ సంవత్సరం? శని వల్ల పదవీచ్యుతి అండి. శని బాగలేడు ఆమెకి. ఇంకొకటి శని మీనరాశిలో ఉన్నది. మీకు కొన్ని విషయాలు ఆ శాస్త్రంలో ఉన్న మాటలు యథార్థంగా యాజిటీస్గా తీసుకొని చెప్పలేము. ఎందుకంటే మమ్మల్ని మీద దాడి మొదలెడతారు. ఎందుకంటే అండి శని మీనరాశిలో అంత్యరాశిలోకి వెళ్ళినప్పుడు కొన్ని జాతులకు నష్టం సూచిస్తాడు. అందువల్ల ఏంటి అంత్యరాశిలో శని వచ్చి గురుడు ఉచ్చరాశిలోకి వెళ్తున్నప్పుడు ఎవరైతే స్వార్థపూరితమైనటువంటి ఏకపక్షమైన నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఎవరైతే మేమే అనేటువంటి అహంకారపూరిత ధోరణిలో ఉన్నారో వాళ్ళకి గర్వభంగం జరుగుతుంది, పదవీచ్యుతి జరుగుతుంది. మేము లేకపోతే ఇది లేదనుకుంటున్న వాళ్ళందరూ ఇందాక పరాభవం అన్నారు. అలాంటి పరాభవమే మమతా బెనర్జీ జాతక ప్రకారం ఆమెకు జరిగే అవకాశం ఉంది. ఆమె పేరు ప్రకారం తీసుకుని సింహరాశికి గోచారం బాగలేదు. సరైన మార్గంలో వెళ్లే వాళ్ళకి బాగానే ఉంటుంది అంటున్నారు. సరే.